ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారా? మీరంతా బాగుండాలని, మీ పరిస్థితులన్నిటిలో దేవుడు హాజరవ్వాలని, మీ కష్టంలో మీ నష్టంలో దేవుడు జోక్యం చేసుకొని మీ జీవితంలో అద్భుతాలు జరిగించాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు ప్రతిరోజు తన మాటతో నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు నేను విడిపించాలని, నిన్ను బలపరచాలని, నేను నీకు తోడై ఉన్నాను కదా, నేను విడిపిస్తాను, ఎంత మాత్రం భయపడొద్దని విడివక ఎడబాయక నీతో మాట్లాడుతున్నారు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు తప్పకుండా నీ జీవితంలో ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అదేవిధంగా ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్నీ చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ప్రార్థన మాత్రమే పరిస్థితులను మారుస్తుంది. అందువల్ల అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరమైన కార్యములు, విజయాలు దేవుని దగ్గర నుండి పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము చివరి మాట. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. ఆమేన్. చూడండి, ఇచ్చిన మాట నెరవేర్చే గొప్ప దేవుడు, మాట తప్పని పలికి బొంకని ప్రభువు ఈరోజు నీతో చెప్తున్న విషయం ఏంటంటే, నేను నీతో మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చే దినం వస్తుంది. నీ యొక్క ప్రతి వాగ్దానము నెరవేర్చబడే దినం వస్తుంది. నీకు నేను అనుగ్రహించిన ప్రతి దర్శనము కూడా నెరవేర్చబడబోతోంది. కాబట్టి ఎంత మాత్రము కలవరపడొద్దు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, మనము నమ్మిన ప్రభువు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నీకు ఇచ్చిన ప్రతి దర్శనాన్ని కూడా త్వరలో నేను ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. త్వరలోనే దాన్ని నెరవేర్చబోతున్నాడు. మనం ఏ విషయమైతే ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటామో, ఏదైతే ఆయన అడుగుతామో ప్రతి విషయం కూడా నీకు స్పష్టంగా తెలియజేస్తాడు. నీ హృదయంలో ఏదైతే బాధ ఉందో, ఏదైతే నువ్వు ఆయన అడుగుతున్నావో ప్రతి విషయంలో కూడా ఆయన నీకు తప్పక తెలియజేస్తాడు, నీకు స్పష్టంగా చూపిస్తాడు. ఈ చివరి దినాల్లో తప్పకుండా నీకు తెలియజేస్తాడు ప్రతి విషయాన్ని. నిన్ను దర్శించి తన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. నీతో మాట్లాడి తన ఇష్టాన్ని నీకు తెలియజేస్తాడు. నీ ఫ్యూచర్ని గురించి నీకు తెలియజేస్తాడు. నువ్వేది చెయ్యాలో ఏది చెయ్యకూడదో కూడా ఆయనని అడిగితే తప్పకుండా నీకు తెలియజేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం నుండి మనం చదివితే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అవును, ఆయన మాట తప్పని వాడు. ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశిస్తారో వారితో మాట్లాడతాడు, వారిని దర్శిస్తాడు. దర్శించడమే కాదు, తన చిత్తాన్ని తెలియజేస్తాడు. తెలియజేయడమే కాదు, తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఆయన చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కాదు. ఆకాశము భూమి గతించిపోతాయి కానీ నా మాటలు గతించవని సెలవిచ్చిన దేవుడు ప్రతి మాట నీ జీవితంలో తగిన సమయంలో నెరవేర్చబోతున్నాడు ఆయన. నీవు అనుకుంటున్నావు అనేక సార్లు, దేవుడు నాతో మాట్లాడారు, నాకు మాట ఇచ్చారు, అయితే నెరవేరలేదని. అవును, అనేక సార్లు ఆ విధంగా అనిపిస్తుంది, మాట నెరవేరనట్లుగా. కానీ సమయం వచ్చినప్పుడు, నిర్ణయ కాలంలో ఆయన దాన్ని నెరవేరుస్తాడు. అబ్రహాముకు మాట ఇచ్చాడు దేవుడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల చేస్తాను, ఆకాశ నక్షత్రముల వల్ల చేస్తానని. చాలా సంవత్సరాలు అయిపోయింది కానీ మాట నెరవేర్చబడలేదు. అన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఎంతో నిరాశ, నిస్పృహ కలిగి ఉండొచ్చు. అయినప్పటికీ నా దేవుడు నాతో మాట్లాడారు, తప్పక నెరవేరుస్తారు అనే నిరీక్షణ కలిగి ఉన్నాడు అబ్రహాము.
తగిన సమయం వచ్చింది. దేవుడు తనిచ్చిన మాటను అబ్రహాం జీవితంలో నెరవేర్చాడు. అదేవిధంగా యోసేపుని గురించి మనం బైబిల్ గ్రంథంలో చదివితే కలలు కనేవాడు అనే పేరు పెట్టారు అతని సహోదరులు. యోసేపు ఒక దర్శనాన్ని చూచి తన అన్నలతో చెప్తూ ఉన్నాడు, మనము చేనులో పనులు కట్టుచుంటుమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్ము నేలేదవా, మా మీద నీవు అధికారి వగుదవా అని చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద పగపట్టిరి. యోసేపు మరొక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టంగపడుతున్నాయని తన తండ్రితో చెప్పినప్పుడు తన తండ్రి అంటున్నాడు, నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టంగపడుదుమా అని అతని గద్దించాను. దేవుడు చూపించిన 2 దర్శనాలు తన అన్నలతో తన తండ్రితో చెప్పినప్పుడు వారు దాన్ని నమ్మకుండా యోసేపు మీద పగపట్టారని ఇక్కడ వ్రాయబడి ఉంది. యోసేపు మీద పగపట్టి వారు యోసేపు వస్తున్నప్పుడు దూరం నుండి చూచి, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పడవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదాము అని వారందరూ కూడా అనుకుని యోసేపు రాగానే యోసేపును గుంటలో పడవేశారు. ఆ తర్వాత భయంకరమైన బానిసగా అమ్మివేశారు. తర్వాత యోసేపు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. తర్వాత యోసేపు జీవితంలో ఎన్నో నష్టాలు చూశాడు, ఎన్నో శ్రమలు గుండా ప్రయాణించాడు. అతని బానిస జీవితాన్ని ఎవరిని చూచినప్పుడు ఆ దర్శనాలన్నీ కూడా వట్టివే, అవి ఎంత మాత్రం కూడా నెరవేర్చబడవు అన్నట్లుగానే యోసేపు జీవితం ఉంది. అయితే ఒక్కనొక దినం వచ్చింది, దేవుడు యోసేపుకి ఏదైతే చూపించాడో అది అక్షరాల వారి జీవితంలో జరిగింది. యోసేపు ఆ దేశానికి అధికారిగా ఉన్నాడు. భయంకరమైన కరువు వచ్చింది. భయంకరమైన కరువు సమయంలో ఎవ్వరికి కూడా ఆహారం లేదు. యోసేపు దగ్గర ఆహారం ఉంది. ఆ సమయంలో యోసేపు యొక్క అన్నదమ్ములు తండ్రి కూడా యోసేపు దగ్గరకు వచ్చారు ఆహారం కొరకు. యోసేపును గుర్తుపట్టక యోసేపు ఎవరో మహారాజని వారందరూ కూడా యోసేపుకు సాష్టంగపడ్డారు. దేవుడు ఏదైతే చూపించాడో యోసేపుకు అది అక్షరాల నెరవేర్చబడింది ఆ రోజు. నిజమే, దేవుని మాట ఎప్పటికీ కూడా నిరర్థకం కాదు. ఆయన నీకు ఒక విషయం తెలియజేశారంటే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. నీకు అనిపిస్తూ ఉండొచ్చు, ఇది నెరవేర్చబడదేమో, దేవుడు ఏ విధంగా నాకు చూపించారేంటని. కానీ తప్పకుండా ఒక సమయం వస్తుంది, ఒక నిర్ణయ కాలం వస్తుంది, దాన్ని నెరవేర్చే కాలం అది. తప్పకుండా ఆ సమయంలో దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారా, దేవుడు నాకు చెప్పారు కదా కానీ నెరవేర్చబడలేదని? అయితే దేవుని మాట ఎప్పటికీ కూడా నిరర్థకం కాదు. దేవుడు నీకు మాట ఇస్తే దాన్ని తప్పడైనా నీవు ఆయన చిత్తంలో నడుస్తూ ఉంటే ఆయన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. నీవైన మార్గంలో నడుస్తూ ఉంటే ఆయన మార్గాన్ని నీకు తెలియజేస్తాడు. ఏ వాగ్దానం అయితే నీ హృదయాన్ని తాకుతుందో, ఏ మాట అయితే నీతో మాట్లాడుతున్నాడో దేవుడు, ఆయన మాట ఏదైతే నీతో మాట్లాడుతుందో ప్రతి మాట నెరవేరుస్తాడు. వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తులో అవునన్నట్లుగానే ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఉన్న 6000 వాగ్దానాలు నువ్వు నమ్మితే రిసీవ్ చేసుకుంటావు. ఇంతవరకు నా జీవితంలో వాగ్దానం నెరవేరలేదని దేనిని గుర్చైతే నువ్వు నిరాశలో ఉన్నావో ఈరోజు దేవుడు మరలా నీకు గుర్తు చేస్తున్నాడు. నేను నిన్ను దాటిపోలేదు, నీకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాను. అయితే తగిన సమయంలో నెరవేరుస్తాను. కలవరపడొద్దు, కంగారు పడొద్దు, భయపడొద్దు. ఆ మాట నెరవేర్చే దినము వస్తూ ఉంది. త్వరలోనే దినాన్ని నువ్వు చూస్తావని ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నారు. కాబట్టి వాగ్దానాన్ని నమ్మండి. నేను నమ్ముతున్నానయ్యా, నా జీవితంలో మీరు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నందుకు వందనాలయ్యా అని అందరం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. ఎంతమంది అయితే వాగ్దానం నమ్ముతున్నారో నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, మాట తప్పని దేవానికి వందనాలు, పలికి బొంకని దేవానికి వందనాలు, ఉన్నది ఉన్నట్లుగా మాట నెరవేర్చే దేవానికి వందనాలు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు. ఆనాడు హిజ్కియల్తో మాట్లాడారు, దినములు వచ్చుచున్నాయి, ప్రతి దర్శనము నెరవేర్చబడే దినములు వస్తూ ఉన్నాయి, ప్రతి మాట మీరు చూస్తున్నారు, ప్రతి మాట మీ జీవితంలో నెరవేర్చబడే దినం వస్తుంది, ప్రతి వాగ్దానం మీరు పొందుకునే దినం వస్తుందని. అదే వాగ్దాన్ని ఈరోజు మా ఆత్మీయ కుటుంబాలందరికీ ఇచ్చారయ్యా. ఎంతమంది నమ్ముతున్నారో, ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో అందరి జీవితాల్లో మీరిచ్చిన ప్రతి మాట నెరవేర్చబడును గాక, మీరిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడును గాక, మీరిచ్చిన ప్రతి దర్శనము త్వరలోనే ఫుల్ఫిల్ అవును గాక. యేసు నామములో మాట్లాడే దేవానికి వందనాలు, దర్శించే దేవానికి వందనాలు. మాట్లాడడమే కాదు, దర్శించడమే కాదు, దాన్ని నెరవేర్చే దేవానికి వందనాలు.
నేను ఈరోజు ప్రార్థిస్తున్న వారి జీవితంలో ఏ విషయంలో వారికి వాగ్దానం చేశారో, ఏ ఏ పరిస్థితుల గురించి వారితో మాట్లాడారో, దేని గురించి వారిని దర్శించారో, ప్రతి విషయంలో గొప్ప జయమును మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నిరర్థకం కానీ నిర్వీర్యం అయిపోని మీ మాట ప్రతి జీవితంలో నూరంతలుగా ఫలింపచేస్తున్నవని నమ్ముతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఎవరైతే సమస్యల్లో ఉండి వారి సమస్యను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో, పరిశుద్ధాత్ముడా మీరు దర్శించండి ప్రతి ఒక్కరిని. పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరితో. పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. అయ్యా, ఈరోజు అనేక అద్భుతాలు మా ఆత్మీయ కుటుంబంలో జరిగిస్తున్నందుకు వందనాలు. మంచం పై ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. ఒకవేళ ఐసీయూలు ఇంటెన్సివ్ కేర్లు ఉంటే ఇప్పుడే ముట్టండి, నేను లేవనెత్తండి. ఆర్థిక బంధకాల్లో ఉన్న వారందరినీ లేవనెత్తండి. అప్పు బాధల్లో ఉన్నవారిని లేవనెత్తండి. ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. ల్యాండ్స్ పోగొట్టుకున్నారో, ఇండ్లు పోగొట్టుకున్నారో, ఏది పోగొట్టుకున్నారో తిరిగి రెస్టోర్ చేయండి. దేవా, ఉద్యోగ ప్రయత్నాలన్నీ సఫలపరచబడుగాక, వ్యాపారాలు సఫలపరచబడుగాక, వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి అయ్యా. సంతులేందని ఇలాలుగా చేస్తున్న వాగ్దానం చేసావయ్యా. ఎంతమంది అయితే గర్భఫలం లేకున్నారో ప్రతి బిడ్డను ముట్టి అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది వివాహాలు జరగక దిగులుతో ఉన్నారో, ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూచి అలసిపోయి దిగులుతో ఉన్నారో, పరిశుద్ధాత్ముడ మీరు జోక్యం చేసుకొని అద్భుతకరమైన వివాహాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు. కుటుంబ రక్షణ కోసం ఎంతమంది ప్రార్థిస్తున్నారో, అద్భుతకరుడా రక్షణ కార్యంలో మీరు జరిగించండి నాయన. ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. భర్తలను దర్శించండి నాయన, భార్యలను దర్శించండి నాయన, బిడ్డలను దర్శించండి నాయన, తల్లిదండ్రులను దర్శించండి అయ్యా. ఎవరు కూడా నీకు దూరంగా ఉండకూడదయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించి ఆశ్చర్యకరమైన రీతిలో వారి జీవితంలో మీరు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండి రోజంతా మా ఆత్మీయ కుటుంబాలందరికీ తోడేయండి. ఈరోజు ఏ పని ప్రారంభిస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏ ప్రయత్నం చేస్తున్నా ప్రతి విషయాన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అనేక దినాలు వ్యర్థంగా గడిచిపోతున్నాయి. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడలేదని దిగులుతో నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఆయన ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చే దినాలు వస్తున్నాయి. ధైర్యం తెచ్చుకో. దేవుడు నాకే వాగ్దానం ఇచ్చాడన్న వారందరూ కూడా ఆమెనని కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతిరోజు లైక్ చేస్తూ, షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.